చాలామంది పేద విద్యార్థులు చదువుకుంటారు. వీళ్ళందరికీ కూడా వొకేషనల్ ట్రైనింగ్ ఇవ్వాలి. వాళ్ళని వాళ్ళ కాళ్ళ మీద నిలబెట్టేటట్టుగా కొన్ని నైపుణ్యం పెంచాలనేటువంటి ఒక కోణంతో సెంట్రల్ గవర్నమెంట్ మరియు స్టేట్ గవర్నమెంట్ రెండు ప్రభుత్వాలు నిధులు మంజూరు చేయటం అనేది. ఈ నిధులు మంజూరు ఎందుకు చేశారంటే వొకేషనల్ ఎడ్యుకేషన్ నేర్పాల పిల్లలకి, వాళ్ళకు వృత్తి విద్యా కోర్సులు కూడా నేర్పాలని 492 స్కూల్స్ని తెలంగాణలో ఎంపిక చేయడం అనేది. ఈ ఎంపిక చేసి స్కూల్స్లలో ట్రైనింగ్ ఇచ్చేటటువంటి బాధ్యతని కొన్ని ఏజెన్సీలకు ఇవ్వాలని కొన్ని వందల కోట్ల రూపాయలను కేటాయించడం అనేది జరిగింది. బాధాకరమైనటువంటి అంశం ఏంటంటే ఆ సంస్థకు సంబంధించినటువంటి ఒక ప్రాజెక్ట్ మెయింటైన్ చేస్తున్నటువంటి స్టేట్ ప్రాజెక్ట్ డైరెక్టర్, తర్వాత జాయింట్ డైరెక్టర్, వాళ్ళిద్దరు వెంకట నరసమ్మ మరియు రమేష్ అనేటువంటి ఒక ఇద్దరు ప్రైవేట్ ఏజెన్సీలతో కుమ్మక్కై అనర్హులైనటువంటి ఏజెన్సీలకు ఈ స్కూల్స్ యొక్క ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ని అలాట్ చేయటం అనేది జరిగింది. కొన్ని ట్రైనింగ్ ఏజెన్సీలని ఇవి పనికిరావని బ్లాక్లో పెట్టేటువంటి ఏజెన్సీలకు ఈ ట్రైనింగ్ స్కూల్స్ అలాట్ చేయటం అనేది జరిగింది. మొత్తం పెద్ద ఎత్తున వందల కోట్ల రూపాయలు దీంట్లో మిస్యూటిలైజేషన్ అయినాయి. దీని మీద చర్యలు తీసుకోవాలని, బాధ్యులైనటువంటి వ్యక్తుల మీద చర్యలు తీసుకోవాలని, న్యాయంగా పద్ధతిగా నైపుణ్యం కలిగినటువంటి ఏజెన్సీలు ఏదైతున్నాయో వాళ్ళకి ఇచ్చి ఈ పెట్టినటువంటి యొక్క స్కీమ్ ఉద్దేశాన్ని, వొకేషనల్ ట్రైనింగ్ యొక్క ఉద్దేశాన్ని కాపాడాలని, పేద పిల్లలందరికీ రాష్ట్రంలో ఉండేటటువంటి తెలంగాణ రాష్ట్రంలో ఉండేటటువంటి పేద పిల్లలు మరీ ప్రత్యేకంగా ప్రభుత్వ స్కూళ్ళలో చదువుతున్నటువంటి ఆ విద్యార్థుల కోసం పెట్టినటువంటి ఆ స్కీమ్ని కాపాడాలని ఒక న్యాయవాదిగా నేను డిమాండ్ చేస్తున్నాను.